కూర్చోబెట్టి టీ. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇదిగోండి, ఒక్కసారి అందరూ హలో చెప్పండి. ఆడమ్ గారు హలో చెప్పండి. హలో 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 హలో. చూసారా, నేను విజయవాడలో ఉన్నా. హలో చెప్తున్నారు అందరూ. హలో చెప్పండి. హలో హలో. ఈరోజు కొంచెం లేట్ అయింది, పర్వాలేదు. విజయవాడలో అద్భుతమైన మీటింగ్ జరిగింది. మీరు నిన్న ప్రోగ్రాం తర్వాత బాగా స్పందించారు. చాలామంది కాల్స్ చేశారు, చాలామంది లెటర్లు రాశారు. నేను విశాఖపట్నం నుంచి లైవ్ వచ్చాను. ఇప్పుడు 10 గంటలకు ఏపీ 24/7 చూడండి, ఆ ఛానల్ మీకు చూపిస్తాను. ఏపీ 24/7 అది ఈ ఛానల్ గుర్తుంచుకోండి, ఏపీ 24/7. ఆ ఛానల్లో మీరు 10 to 11 మన మేనిఫెస్టో బాగుంటుంది. మీరందరికీ చెప్పి ఆ మేనిఫెస్టో, మన మేనిఫెస్టో అధికారంలో ఎలా రాబోతున్నాం, ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం, ఏ విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, మెయిన్ 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు మన ఆంధ్ర రాష్ట్రంలో తేలింది. 3.5 కోట్లలో అంటే 10లో 1 నిరుద్యోగి, ఏ ఉద్యోగం లేకుండా. ఇంకొక 35-40 లక్షల మంది ఉద్యోగాలు ఉన్నా 5,000 6,000 జీతం, వాళ్ళకి మినిమం 10,000 ఎలా మనం చేస్తున్నాం. అలాగే అంగన్వాడీ టీచర్స్కి 7,000, వారికి 14,000 నెలకు చేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, మరి ఫైర్ ఫైటర్స్కి, టీచర్స్కి మినిమం 10 to 20% శాలరీస్ హైక్ చేస్తున్నాం. నిరుద్యోగుల్లో మనం మెంబర్గా చేరిన వారికి 5,000 రూపాయలు, అటెండ్ అయి చేరిన వారికి జూన్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి జాబ్స్ క్రియేట్ చేస్తున్నాం. సూపర్గానే బాగా ఆలకించండి. తతిమా వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు ప్రతి ఒక్కరికి స్టైఫండ్గా గిఫ్ట్గా పంపిస్తాం. ఎప్పుడు ప్రజాశాంతి పార్టీ అధికారంలో రాగానే. ఏప్రిల్ 30 ఎలక్షన్, హెలికాప్టర్ గుర్తుకి మేము ఓటు వేయాలి. 100,000 లక్షల మందికి మీరు చెప్పి ఓటు వేయించుకుంటే ఆంధ్రాని అమెరికా చేసి చూపిస్తా, అభివృద్ధి చేసి చూపిస్తా. దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలు బట్టి, జాతి మత కుల భేదాలు లేకుండా. ఇప్పుడు చూశారు కదా, మన కలెక్టర్ గారు క్రిస్టియన్, తత్మా వాళ్ళు ఇక్కడ ఉన్నవారు అందరూ హిందూసే. చూడండి ఆ నామాలు చూడండి ఎంత చక్కగా పెట్టుకున్నారు మన శ్రీపతి గారు. పూర్తిగా ఎర్రంనాయుడు గారు అలాగే పెట్టుకుని వచ్చేవారు. ఇది చాలామంది అంటారు ఇది క్రిస్టియన్ పార్టీ అని. కాదు, క్రైస్తవులు, మహమ్మదీయులు, హైందవులు, బౌద్ధులు, అన్ని మతాల వారికి ఇది పార్టీ. మీరు దేవుడిని నమ్మకపోయినా, హిప్నో కమలాకర్ ఉండేవారు మన కోఆర్డినేటర్గా, రాష్ట్రం అంతా తిరిగారు. 13 జిల్లాలు అనుకుంటా, 9 జిల్లాలో. ఆయన దేవుడినే నమ్మరు, కానీ డాక్టర్ కేఏ పాల్ వస్తేనే అభివృద్ధి అని పాపం ఆయన రాత్రి పగలు తిరిగారు. కనుక దేవుణ్ణి నమ్మకపోయినా అభివృద్ధిని నమ్మండి. నేనైతే కోరుకుంటూ మీరు అందరూ ప్రభువుని నమ్ముకోవాలని, నేను అలాగే యేసు ప్రభువుని నమ్ముకున్నానో రక్షకుడిగా మీరు నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయనకు కులం మతం ప్రాంతం లేదు. అలాగని మీరు మతం మార్చుకోవాల్సిన లేదు. ఎక్కడున్న హైందువులు అందరూ హైందువులుగా ఉన్నారు. నేను హిందువుడిగా పుట్టాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ప్రజాశాంతి పార్టీ మాత్రం ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ సంబంధించింది కాదు. అందుకే ఈరోజు ఒక ఆయన నన్ను ప్రశ్నించాడు, మా మాదిగలకి ఏం చేస్తారని. మాదిగల కొరకు నేను పార్టీ పెట్టలేదు, మాలల కొరకు పార్టీ పెట్టలేదు, బ్రాహ్మణుల కొరకు పార్టీ పెట్టలేదు. అందరి కొరకు పార్టీ పెట్టాం. అందరిలో ప్రజాశాంతి పార్టీ నినాదం ఏంటి? అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. అవినీతి లేని రాజ్యం అంటే ఏంటి? ఈరోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల కోట్లు దోచుకున్నారని జగన్ గురించి, జగన్ 6 లక్షల కోట్లు దోచుకున్నారని చంద్రబాబు నాయుడు గురించి విమర్శించుకుంటున్నారు, ఎత్తి చూపించుకుంటున్నారు. అయితే మరి అలాంటి అవినీతి ఒకవేళ నిజంగా వాళ్ళు చేసి ఉంటే అన్ని లక్షల కోట్లు, మరి అలాంటి వాళ్ళకి మీరు ఎందుకు ఓటేస్తారు? అలాంటి వాళ్ళు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు? నేను 3.5 లక్షల కోట్లు దేవుని కృపను బట్టి తీసుకొచ్చి
మన రాష్ట్రము, మన దేశము, మన ప్రపంచానికి పంచాను. పేదలకు, ఒక కులానికో, ఒక పార్టీకో, ఒక దేశానికో కాదు, అందరికీ పంచాను. అధికారం లేనప్పుడే నేను అంత చేశానంటే అధికారం వస్తే ఎంత చేస్తాను ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు మీకు తెలివితేటలు ఇచ్చాడు. అందులో తెలివైన ప్రజలు ప్రపంచంలో తెలుగువారు. అందుకే వేలు వేలు కంపెనీలు ఉంటే మైక్రోసాఫ్ట్ CEO తెలుగుడు అయ్యాడు. గూగుల్ CEO మన సౌత్ ఇండియన్ అయ్యాడు. ఇండియన్లో సౌత్ అని. దేవుడు మనకి ఇందుకు తెలివితేటలు ఎందుకు ఇచ్చాడు? నిరుద్యోగులుగా ఉండడానిక? మీ ప్రతి ఒక్కరికి నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను. వందల కంపెనీలు, 50 అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాలు, 50 గవర్నర్లని తీసుకొచ్చి గెలిపించిన 50 నియోజకవర్గాలకి డైరెక్ట్ అభివృద్ధి కలుపుతాను. అలాగే 196 దేశాల్లో 125 దేశాలు, మిగతా 125 నియోజకవర్గాలకి. నేనేమనుకుంటున్నాను, మీరందరూ కష్టపడితే కేజ్రీవాల్ ఢిల్లీలో 70 సీట్లు 67 ఎలా గెలుచుకున్నాడో మనం 175 సీట్లలో 175 ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాం, 25 ఎంపీలని గెలిపించుకుంటాం. నేను పుట్టిన తర్వాత ఒకటే ఫెయిల్ అయ్యాను 10th క్లాస్ 79లో. ఆ తర్వాత నేను ఒకటి ఫెయిల్ అవ్వలే. మీరు నేను తలంచుకుంటే ఇప్పుడు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు రోజుకు 100 మందికి చెప్తే హెలికాప్టర్ గుర్తుకే ఓటేయండి, ప్రజాశాంతి పార్టీకే ఓటేయండి. పోయేదేముంది? మీకు వచ్చే నష్టం ఏముంది? జస్ట్ ఓటు అడుగుతున్నాను, మీరు రూపాయి అవసరం లేదు. ఓట్లు వేయండి, ఓట్లు వేయించండి, అభివృద్ధి చేయండి. మీ ప్రజలు మీరు అభివృద్ధి చేయరా? నేను డబ్బు ఇస్తా, నేను తీసుకొస్తా. నేను అడిగేది ఏంటి? ఇంతవరకు 72 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనో తెలుగుదేశం పార్టీనో గెలిపించారు. అభివృద్ధి జరిగిందా? సీమాంధ్రని సింగపూర్ చేస్తారన్నది అయిందా? లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారన్నారు, జరిగాయా? లేదు. రైతులకు రుణమాఫీ అన్నారు, చేశారా? చేయలేదు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేశారా? చేయలేదు. ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇవ్వాలి, ఇచ్చారా? లేదు. ఇవన్నీ నేను చేసి చూపిస్తా. మీరు ఏపీ 24/7లో ఈరోజు 10 గంటల నుంచి 11 గంటల వరకు వాచ్ చేయండి. వందల మందిని వాచ్ చేయమని చెప్పండి. ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయండి, రీట్వీట్ చేయండి. నా ట్వీట్ ఈరోజు చక్కగా జగన్ విషయం ట్వీట్ చేశాను. ఆయన ఏ విధంగా మతి భ్రమించి ఆయన పార్టీ తరపున ఒక లెటర్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్కి ఆయన ఓడిపోతున్నాడని తెలిసి ఎలక్షన్ కమిషన్లో మన హెలికాప్టర్ గుర్తును రద్దు చేయమని లెటర్ ఇచ్చాడు. ఏమని అడిగితే కారణం, హెలికాప్టర్కి ఫ్యాన్కి తేడా లేదట. ఇలా ఉంది ఆయన. ఏం ముఖ్యమంత్రి అవుతాడు ఆయన? ఫ్యాన్కి హెలికాప్టర్కి తేడా తెలియనోడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఎలా తయారవుద్ది? అర్థం చేసుకోండి. అలాంటి వాడిని మీరు ఓట్లు వేస్తారా? అలాంటి పార్టీలో ఇంకెవరైనా చేరుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అది కనుక మార్చి 15 వరకు అందరినీ ఆగమన్నాను. ఏ పార్టీల్లో చేరకండి. చూసారా, వంగవీటి రాధా తెలివైనడు, జేడి లక్ష్మీనారాయణ తెలివైన ఆయన. ఏ పార్టీలో ఎందుకు చేరలేదు వాళ్ళు? ఇవి గెలిచే పార్టీలు కావు, ఇవి ఓడిపోయే పార్టీలు. గెలిపించేది ఎవరు? మీరు, ప్రజలు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు. రేపు వరల్డ్ ఉమెన్స్ డే అంటే ప్రపంచంలో రేపు మహిళల రోజు, మహిళల దినం. దాని గురించి స్పెషల్ మెసేజ్ ఉంటుంది. కనుక మీరందరూ నిన్న రాత్రి మీ పేర్లు చదివినట్టు ఈరోజు నాకు 10 to 11 ప్రోగ్రామ్ ఉంది కనుక పేర్లు చదవలేను. మీరు మీ పోస్ట్ చేయండి, ఫోన్ నెంబర్లు ఇవ్వండి, మీ నియోజకవర్గం చెప్పండి. నేను ఎక్కడికి వస్తున్నానో మీకు అనౌన్స్ చేస్తాను. అందరినీ అటెండ్ అవ్వమని చెప్పండి. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఫేస్బుక్లో చేరండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ at 10 o'clock tonight on AP 24/7 టెలివిజన్. వందల వేల మందికి చెప్పండి. ఆ ప్రోగ్రాము వాళ్ళు ఓనర్సు, యాంకర్సు ఆశ్చర్యపోవాలన్నమాట. మీ కామెంట్లు, మీ స్టేట్మెంట్లు చూసి
మనకి ఎంత సత్తా ఉందని రుజువు చేసుకోండి. మిస్ అవ్వకండి 10 to 11.